జమిలీ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టే అవకాశం. గత కొన్నాళ్లుగా జమిలీ ఎలక్షన్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్. తాజా ఆమోదంతో అడ్డంకులన్నీ క్లియర్. ఎన్డీఏ బలం దృష్ట్యా పార్లమెంట్లో బిల్ ఆమోదం పొందే అవకాశం. జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా గత ఎన్నికల్లో జమిలీ ఎన్నికలపై మోడీ సర్కార్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తి వివరణ కోరేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది అధిష్టానం. ఆ కమిటీ ఇప్పటికే పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించగా దేశవ్యాప్తంగా మెజారిటీ పార్టీలు జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా గతంలో 1952 నుంచి 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవటం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయటం వంటి కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరగటం మొదలైంది. మళ్లీ ఇన్నాళ్లకు జమిలీ ఎన్నికల వైపు మోడీ సర్కార్ అడుగులు వేయటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోవింద్ కమిటీ తెలిపింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83/2, ఆర్టికల్ 172/1, ఆర్టికల్ 83కు సంబంధించిన పలు సవరణలు జరగాల్సి ఉంటుంది. మరి పార్లమెంట్లో ఈ ప్రతిపాదనకు విపక్షాల నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుందో చూడాలి.